ఆగస్టు 2 నుండి విఆర్ ఓటీటీలో మనకు అందుబాటులో ఉంటున్న హాలీవుడ్ మూవీ రెస్టోర్ పాయింట్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. రన్ టైం వచ్చేసి 1 అవర్ 51 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంది. మూవీ అయితే అంతలా ఏమీ లేదు, జస్ట్ నార్మల్ యావరేజ్గానే ఉంటుంది. ఈ మూవీలో కొన్ని సీన్స్ మాత్రమే బాగుంటాయి. అదేవిధంగా ఈ మూవీలో గ్రాఫిక్స్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే మూవీ స్టోరీ లైన్ అయితే అంతలా ఏమీ లేదు, జస్ట్ నార్మల్గానే ఉంటుంది. ఈ మూవీలో ఉన్న స్టోరీ అయితే మనకు తెలిసిన విధంగానే ఉండడం జరిగింది. ఈ మూవీలో అడల్ట్స్ సీన్స్ అయితే ఏమీ లేవు. సో ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఈ మూవీ థ్రిల్లర్ సస్పెన్స్గా సాగుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోతే అది 2041 సంవత్సరం యూరోప్ బాగా టెక్నాలజీ అభివృద్ధి చెంది ఉంటుంది. ఆ టెక్నాలజీతో మనుషులను కంట్రోల్ చేయవచ్చు. అదేవిధంగా అదే టెక్నాలజీ యూజ్ చేసి జనాలను కూడా చంపవచ్చు. ఇక మన హీరోయిన్ ఉంటుంది, తినైతే ఒక డిటెక్టివ్. తను ఒక హత్య కేసును టేకప్ చేసి ఆ హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, దేనికోసం చేశారు అని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ హత్య ఏంటి, ఆ టెక్నాలజీతో జనాలను ఎలా మోసం చేస్తున్నారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే విఆర్ ఓటీటీలో ఆగస్టు 2 నుండి చూడాల్సిందే. ఈ మూవీ స్టార్టింగ్ బాగుంటుంది, క్లైమాక్స్ బాగుంటుంది, మధ్యలో అయితే రొటీన్ స్టోరీలా సాగుతుంది. డిటెక్టివ్ మూవీ అని పేరుకు మాత్రమే, థ్రిల్ ఇచ్చే సీన్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్గా ఏ సీన్ కూడా అంతలా అనిపించవు. అలాగే హీరోయిన్ ఒక కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో కొన్ని ట్విస్టులు అయితే ఉంటాయి, అవైతే తప్పకుండా మెప్పించడం జరుగుతుంది. ఈ మూవీలో గ్రాఫిక్స్ విజువల్స్ బాగున్నాయి, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఈ మూవీ క్లైమాక్స్ మాత్రమే కొంచెం బాగుంటుంది, మిగతా అంతా కూడా చాలా సోదిగా రన్ అవ్వడం జరుగుతుంది. ఫైనల్గా మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటే మాత్రమే చూడండి, లేకపోతే ఈ మూవీని వదిలేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.